వెలుగొండ ప్రాజెక్టుకు రానున్న బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల సమయంలో సీఎం గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి చొరవ తీసుకుని త్వరితగతిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని అందరము కోరుకుంటున్నాం. మార్కాపురం ప్రజలందరూ వెలుగొండ ప్రాజెక్టు పైన గంపెడ ఆశలు పెట్టుకున్నారని, ఈ ప్రాజెక్టు పూర్తయితే మంచి పంట పొలాలు బాగా అభివృద్ధి చెందుతాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు. సబ్ కలెక్టర్ త్రిబినాగ్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పై అధికారుల దృష్టికి వెళ్లవలసిందిగా వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతుందని మార్కాపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఈరోజు సిపిఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సబ్ కలెక్టర్ త్రిబినాగ్ వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. జరుగుతుంది. 4,000 కోట్లు ఈ పోలీసులు వెలుగొండ ప్రాంతంలో 4,000 కోట్లు కేటాయిస్తే మరి ప్రాంతం సస్యశాలం అవుతుంది. ఈ ప్రాంతం కడుక్కోవడం నుంచి కలుగుతుంది. మరి రేపు దానికి జరగబోయే మార్చి బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో దాదాపు 2,000 కోట్లు కేటాయించి పాలకులుగా ఈ ప్రాంతాన్ని కాపాడండి, ఈ ప్రాంత రైతాంగాన్ని కాపాడండి, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతాన్ని కాపాడి మరలా ఈ ప్రాంతం కోసం మీరు కృషి చేసి 2,000 కోట్లు కేటాయించి ఈ ప్రాంతాన్ని రైతాంగాన్ని కాపాడని చెప్పి మరి కమ్యూనిస్టు పార్టీ తరఫున అన్ని డివిజన్ హెడ్ క్వార్టర్ లో మరి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమం సహకరించాలి. పాలకులు రేపు మార్చిలో 2,000 కోట్లు కేటాయించి ఈ ప్రాంత ప్రజలను కాపాడని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గతంలో మినిస్టర్ గారు వచ్చినప్పుడు మీరే కదా మినిస్టర్ గారు కూడా చెప్పారు 2026 ప్రారంభిస్తామని. పోయిన బడ్జెట్లో మధ్యంతర బడ్జెట్లో 394 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు 4,000 కోట్లు అయితే ప్రాజెక్ట్ పూర్తిగా కనీసం మొదటి టర్మ్లో రిజర్వాయర్కి నీళ్లు నింపాలంటే 1,000 కోట్లు ముందు రిహార్డ్ చేసాం. 1,000 కోట్లు చిన్న రిపేర్స్, మైనర్ రిపేర్స్ అయితే ప్రస్థానంలో పూర్తి నీళ్ళు వస్తాయి, రిజర్వాయర్ నీళ్ళు వచ్చేస్తాయి. మార్కాపురం టౌన్ 200 అడుగుల ఎత్తులో రిజర్వాయర్ మొత్తం గ్రౌండ్ వాటర్ వచ్చేస్తుంది. ముందు కాలువలు పూర్తయితే పూర్తిగా తర్వాత ముందు దానికి నీళ్ళు వస్తాయి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయిపోతాయి, బోర్లు వస్తాయి, 100 అడుగులకే నీళ్ళు పడతాయి. ఈరోజు 1000 అడుగులు నీళ్ళు ప్రభుత్వానికి మా వైపు ఈ కార్యక్రమం మీరు ప్రభుత్వాన్ని రికమెండ్ చేయండి. మేము ఈ కార్యక్రమం ఎట్లా 2,000 కోట్లు చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ సమాచారం ప్రభుత్వానికి కూడా మా ప్రయత్నం నేను చేస్తున్నాను. అంతకుముందు మినిస్టర్ గారు కూడా కలిసాను, ఇస్తామన్నారు. ప్రయారిటీ క్రమంలో వెలుగొండ ప్రాజెక్టే ప్రయారిటీ. మన రాష్ట్ర ఖజానా నుంచి ఇస్తున్న డబ్బుల్లో ప్రయారిటీ వెలుగొండ ప్రాజెక్టు, మిగతాది లేదు. అక్కడ పోలవరం ప్రాజెక్టు ఉంటే కేంద్ర బడ్జెట్ ఇస్తాను. రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి త్వరితగతిన పూర్తి చేయగలిగిన ఏకైక రిజర్వాయర్ ప్రభుత్వం టేబుల్ వెలుగొండ ప్రాజెక్టు మాత్రమే. మీరు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో సబ్ కలెక్టర్గా మీరు కూడా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి మీరు కూడా సహాయపడాలి. కూడా సమీక్ష చేశాడు ముఖ్యమంత్రి గారు. బడ్జెట్లో 2,000 కోట్లు ఇస్తే అయిపోతుంది సార్. ఎందుకు లేకపోవడం ఇప్పుడు